నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నరేంద్ర మోడీ గారు ఈరోజు హైదరాబాద్ పర్యటన మొదలైంది. ఇప్పుడు మనం చూస్తే ఆయన బయటకు అనౌన్స్ చేసింది మాత్రం కొన్ని లాంచెస్ ఉన్నాయి, వర్చువల్ లాంచెస్. దాని తర్వాత మోడీ గారు వెళ్తుంది ఇద్దరిళ్ళకి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం బాగాలేదన్నారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఆల్రెడీ చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళందరూ ఈ మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. మోడీ గారు ఇలా ఇళ్ళకి వెళ్ళటం ఇది మొట్టమొదటిసారి అనిపిస్తుంది నాకు. ఐ థింక్ ఇదివరకు మనం ఎక్కడన్నా కొన్ని చోట్ల ఉన్నాం, బట్ ఇది తెలంగాణలో ఆయన అడుగుపెట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు పరామర్శించడానికి. తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కూడా వెళ్ళారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ ఒక రకంగా చిచ్చు మొదలైంది. ఏంటా చిచ్చు అంటే, కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటం ఎవరి వల్ల కావట్లేదు, ఇంపాసిబుల్. బీఆర్ఎస్ అయితే సతికిలు పడిపోయింది. బీఆర్ఎస్కు ఉన్న మెయిన్ ఆయుధం ఏంటి? వాక్చాతుర్యం, అంతే. యాస ప్రాసతో వాళ్ళు ఇంతకాలం ఒక దశాబ్దం పాటు మేమే తెచ్చేసాం, మేమే చేసేసాం అని చెప్పి రీతిలో వాళ్ళు రాజ్యం వెళ్ళారు. ఒక కుటుంబ పాలన జరిగింది. ఆ కుటుంబ పాలనని ప్రజలు హర్షించలేదు. యాక్చువల్లీ ఆప్షన్ లేదు, వీళ్ళు తప్ప ఇంకో ఆప్షన్ లేదన్న సిచ్యువేషన్లో సెకండ్ టైం కంటిన్యూ అయ్యారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం క్యాండిడేట్గా ఎమర్జ్ అయిన వెంటనే తీసి పక్కన పడేసి, లేదు లేదు మాకు ఎలాగన్నా రేవంత్ ప్రభుత్వమే కావాలి, కాంగ్రెస్ సర్కార్కి అని చెప్పి ఓటు వేశారు. దాంతో ఒక మూల కూర్చున్న బాపు కల్వకుంట్ల జూనియర్, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా. పవర్ లేకపోయేటప్పటికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత డ్రామాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో జగన్ అవనండి, ఇక్కడ వీళ్ళు అవనండి, ఎంతకాలం అంటే అబ్బో బొచ్చుడు కాలం ఉంది, ఇంకా టెన్యూర్ అవ్వాలంటే 5 ఏళ్ళు ఎలా దాకిందో మనకు తెలియదా? అదే రీతిలో ఇప్పుడు 5 ఏళ్ళు సాగుతుంది. పవర్లెస్గా ఉన్న బీఆర్ఎస్ నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి వెళ్ళినా కూడా రేవంత్ రెడ్డి చేసే అనూహ్యమైన మార్పులు, ఫ్రీ బస్సులు అవనండి, డిజేబుల్డ్ పీపుల్ పురుషులకు కూడా ఫ్రీ బస్సులు అవనండి, లేకపోతే రైతు బంధు స్కీమ్స్ ఎంత ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అసలు ఇంప్లిమెంట్ అవ్వలేదు అంటారు. అసెంబ్లీలో ఆయన షో వేసి చూపించారు, అక్కడ పీపీటీ మొత్తం వైట్ పేపర్ రిలీజ్ చేసి ఎంతెంతమందికి ఎన్నెన్ని వెళ్ళి అని చూపిస్తుంటే, కనీసం ఆయన చెప్పిన దాంట్లో నేను ఒక సగటుగా నాకు రైతు బంధు రాకపోయినా నేను చిన్న మాట అడుగుతాను, రూపాయలు 75 పైసలు అయి ఉంటుంది కదా, అది అచీవ్ చేయగలిగాడు కదా, దానికి ఎక్కడ చెప్పరు? మీరున్న టైంలో ఏం చేశారు? అందుకేగా రైతులు తీసి పక్కన పడేస్తారు మిమ్మల్ని. బట్ ఎనీవేస్ వాళ్ళ విషయం పక్కన పెడదాం. కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి గారు వీళ్ళ మధ్యలో డిస్కషన్స్ అన్ని పక్కన పెడదాము. సో రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు 3 ట్రిలియన్ ఎకానమీని ఫోకస్ చేస్తుంది 2047కి. మొన్న గ్లోబల్ సమిట్స్ కూడా పెట్టారు. ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడంలో ముందడుగులో ముందున్నారు. వీళ్ళని ఎదుర్కోవటం బీఆర్ఎస్ వల్ల సహజంగాని పని. ఆల్రెడీ వాళ్ళకి పేరే అచ్చరాలేదు, ఇప్పుడు ఆ పేరు కూడా చెల్లి తీసుకెళ్ళిపోయింది. టీఆర్ఎస్కి వెళ్దాం అనుకున్నా. సో చెల్లి ఒక థర్డ్ ఫోర్స్ కింద ఎమర్జ్ అయిపోయింది తెలంగాణలో. ఇప్పుడు వార్ ఇస్ బిట్వీన్ మీ అండ్ కాంగ్రెస్ అంటుంది ఆవిడ. ఈ తరుణంలో చెల్లి బయటకు వెళ్ళి ఇల్లును గొల చేసేసింది. ఏం చేసింది? అక్కడ కాళేశ్వరం తిన్న పందికొక్కులు అన్న వర్డ్స్ అనేసింది. కాళేశ్వరం అవకతవకలు ఒప్పేసుకుంది. దాని తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఒప్పేసుకుంది. అసలు కేసీఆర్ ఇదివరకటి కేసీఆర్ కాదు, మరమనిషి అనేసింది. ఆవిడ క్లియర్గా ఎండేసి కడిగేసింది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అదే పనిగా కంకణం పెట్టుకుని పార్టీ పెట్టుకున్నట్టుంది ఆవిడ. సెకండ్ లార్జెస్ట్ ఆవిడే అవ్వాలన్న ఉద్దేశంతో. సో థర్డ్ ప్లేస్లోకి పడిపోతామన్న భయంలో ఉన్న బీఆర్ఎస్, ఎందుకంటే కేటీఆర్కి చరిష్మా తగ్గిపోయింది, కేసీఆర్ బయటకే రారు. సో ఇలా తగ్గిపోయిన తరుణంలో అర్జెంటుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి. ఈ పొత్తుకి బీజేపీ కూడా ఉవ్విళ్ళూడుతుంది. రాహుల్, ఇప్పుడు మన మోడీ వీళ్ళందరూ కూడా ఉవ్విళ్ళూడుతున్నారు. పొత్తు పెట్టేసుకుంటే ఇక్కడ అర్జెంటుగా తెలంగాణలో మనం లీడింగ్లోకి వచ్చేయచ్చు. సౌత్లో డిమినిష్ అవుతున్నాం మన పవర్. తెలంగాణను కాంగ్రెస్ దించేసి బీజేపీ ఎన్డీఏ కూటమి రావాలి ఇక్కడ అన్న ప్రయత్నం. ఈరోజు ఈ విజిట్ దానికేనా అని చెప్పి గుసగుసలు వస్తున్నాయి. ఇది కేవలం ఒక వర్చువల్ లాంచెస్కేనా, లేకపోతే బీఆర్ఎస్తో స్నేహహస్తం ఎక్స్టెండ్ చేయడానికా? ఇక్కడ చూసుకుంటే అరవింద్, బండి సంజయ్ వీళ్ళందరూ అగెయిన్స్ట్ ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ కింద పనిచేయడం ఎవరికి ఇష్టం ఉండదు, అది కామనే. చెల్లిగా ఇష్టం లేదు, ఇంకా వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుంది? ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది కామన్ ఇక్కడ. సో బండి సంజయ్, దాని తర్వాత అరవింద్ మాత్రం దీన్ని వ్యతిరేకించారు. కానీ కిషన్ రెడ్డి, రాజేందర్ మాత్రం స్నేహపూర్వకమైన ఎఫెక్షనేట్ రిలేషన్షిప్ కేటీఆర్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. సో ఇక్కడ మర్జర్కి వాళ్ళు ఫార్ ఉన్నారు, బీఆర్ఎస్ ఫార్ ఉంది. బీజేపీ బీఆర్ఎస్ కలిపి ఎలక్షన్కి వెళ్ళిపోతే మనం దుక్కు దున్నేయచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించేయచ్చు అనే రీతిలో ఉంటే, ఆ మర్జర్కి బండి సంజయ్, అరవింద్ మాత్రం అడ్డుపడుతున్నారు. వీళ్ళు పంటి కింద రాయిలాగా అయ్యారు. ఈరోజు మోడీ విజిట్ని ఒక రకంగా నిరుత్సాహపరచడానికి వీళ్ళున్నారు. బట్ యాక్చువల్గా ఈరోజు మోడీ హైదరాబాద్ వస్తున్నారు, ఇది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అని చెప్పిన సిగ్నల్స్ చాలా ఎక్కువ అందుతున్నాయి. ఈ విలీనం అతి తొందరలో సమీపిస్తుంది, దీంట్లో డౌట్ లేదు. ఇవాళ అవ్వలేదేమో,
షూర్గా. బట్ అతి తొందరలో ఈ విలీనం మాత్రం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా కవితను తొక్కేసి, కాంగ్రెస్ని తొక్కేసి బీజేపీ అండ్ బీఆర్ఎస్ పవర్లోకి వద్దాం అనుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఒక విషయం కూడా అర్థం చేసుకోవాలి. ఇలా చెప్పే గొడవ అంతా ఎలా ఉందంటే, ఒక హస్బెండ్ తన మొదటి భార్య రెండో భార్య పిల్లల్ని తీసుకొస్తే మొదటి భార్య పిల్లలందరూ వద్దంటారు చూడండి. ఆ రీతిలో ఉంది బీఆర్ఎస్ బీజేపీ పంచాయతీ ఇక్కడ. అంటే ఇంకా బాధగా ఉంటుంది తప్ప మీరు రాకూడదు, మీరు మా ఇంటికి గడప తొక్కకూడదు అన్నట్టుంది. వీళ్ళు అడ్డు లేకుండా ఉంటే ఈ మర్జర్ ఎప్పుడూ అయిపోయేది. బట్ ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. చాలా విచిత్రంగా సౌత్ ఇండియాలో తమిళనాడుని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఉవ్వెత్తు ఎగిసింది, ఎన్డీఏకి నో అనేసారు. అక్కడ ఎంత ట్రై చేసినా, ఎంత వేధించినా విజయే ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ లాంటి కుటుంబ పాలనని రేవంత్ రెడ్డి అణగదొక్కేశారు. ఈరోజు రేవంత్ రెడ్డి మోడల్ లెవెల్లో, అంటే ఒక మోడల్ ఐకానిక్ లెవెల్లో తెలంగాణని తీర్చిదిద్దడం వల్ల కేరళలో గెలిపొచ్చింది. ఆయన ఏమేం పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అక్కడ చెప్పేటప్పటికి జనాలు తంపింగ్ మెజారిటీతో ఓట్లు వేస్తారు. ఏ లెవెల్లో ఉందంటే రేవంత్ రెడ్డి గారి క్రేజ్, జస్ట్ బికాజ్ ఆయన తెలంగాణకు చేసిన అభివృద్ధి చూసి కేవలం 2.5 సంవత్సరాల్లో పక్క రాష్ట్రంలో మేనిఫెస్టో కూడా ఆయన రిలీజ్ చేసేస్తారు. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో ఇలాంటి తరుణంలో ఎన్డీఏ ఒక భ్రమలో ఉంది, బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ పార్టీ అని. గడిచిన 2.5 సంవత్సరాల తర్వాత ఈ అభివృద్ధి రేషియోని చూసి పక్క రాష్ట్రంలో విజయ్ కాంగ్రెస్ కూటమిని చూసిన తర్వాత ఇక్కడ బలోపేతమే అవుతుంది తప్ప ఎక్కడ తగ్గదు. కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే గెలవటాన్ని సంకేతంగా భావిస్తున్నారు ఇక్కడ తెలంగాణ ప్రజలు. రెండోసారి రేవంత్ అన్నే ముఖ్యమంత్రి అని చెప్పి వీళ్ళు ఎన్ని మర్జర్ మీటింగ్స్ పెట్టినా ఇది కుదరని లెక్క. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసినా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవటం అనేది ఒక పెద్ద పర్వతాన్ని ఢీ కొట్టడం వల్ల తలకి బొప్పి కడుతుంది తప్ప ఏం అవ్వదు. బీజేపీ ఇండిపెండెంట్గా ఉండటం వల్ల కనీసం సెకండ్ లార్జెస్ట్ పార్టీ కన్నా తెలంగాణలో రావచ్చు. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఎన్డీఏ కూటమిలో పోటీ చేస్తే మాత్రం ఖేల్ ఖతం. ఒకే ఒక రాజు ఉంటాడు, ఆ రాజు పేరు రేవంత్ రెడ్డి. సో ఈరోజు యాక్చువల్గా మనకి ఇక్కడ మన సంజయ్ గారు కానివ్వండి, అరవింద్ గారు కానివ్వండి ఒప్పుకుని సామరస్యంగా ఈరోజు మర్జర్ మీటింగ్ అయిపోయి హౌ ఆర్ యూ కేసీఆర్ అని చెప్పి మన మోడీ గారు ప్యాట్ చేపించుకుంటే ఐఎమ్ వెరీ ఫైన్ సార్ అని చెప్పి హంబుల్గా ఆయన తలోంచి ఉండేవాళ్ళు. అవ్వలేదు, కానీ ఇది అతి సమీపంలో అయ్యే మర్జర్. సో తెలంగాణలో ఈ పరిణామాలు చూసి మీరందరూ ఏమనుకుంటున్నారు? మోడీ మీటింగ్ ఈరోజు మర్జర్కి దూరం చేసింది వీళ్ళే కదా. ఎప్పటికన్నా వీళ్ళు కలుస్తారా? కలిస్తే అసలు గెలవగలుగుతారా? మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.